మనం కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేదు ఇప్పుడు మాకు ఒడిశా కూడా కలిసింది కాబట్టి ఒడిశా, పాండిచ్చేరి, వీళ్ళని పెట్టుకుంటే మీరు దే రిప్రజెంట్ సంథింగ్ లైక్ మోర్ దెన్ 26%, 28.5% వాళ్ళు రిప్రజెంట్ చేసినప్పటికీ వాళ్ళు ఒక కాలం లోపల 2006 లోపల క్వార్టర్ ది నేషన్ వాళ్ళే ఉంటారు. అప్పుడు 28.5 ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇది రిప్రజెంటేషన్ వచ్చిందో ఆఫ్టర్ ఆల్ ఒక స్టేట్కి కొన్ని కాన్స్టిట్యూన్సీస్ ఇవ్వవలసి వస్తుంది. ఆ లెక్క పెట్టుకున్నప్పుడు వాళ్ళకి టోటల్ ఎంత వచ్చింది అంటే అంతే ఏదున్నా కానీ 20% వాళ్ళకి రిప్రజెంటేషన్ వచ్చింది. అప్పటి నుంచి ఈ విషయం స్టేట్స్ రేజ్ చేస్తూనే ఉన్నాయి. ఇది సదరన్ స్టేట్స్ వాళ్ళు దీన్ని సరిచేయాలని చూస్తున్నారు. అది కానప్పుడు అన్నిటికన్నా ఒకటి వచ్చిందంటే ఈ తీరుగా ప్రతిసారి సెన్సెస్ వచ్చినప్పుడు మనం సెన్సెస్ చూసుకొని డీలిమిటేషన్ పేరు మీద కాన్స్టిట్యున్సీ చేంజ్ చేసుకొని పార్లమెంట్కి కొత్త రిప్రజెంటేటివ్స్ ఎందరు పోవాలా, ఒక్కొక్క స్టేట్కి ఎందరు పోవాలా చూసుకుంటూ వచ్చాం. ఇది 2006 లోపల ఈ ఇష్యూని ఇందిరమ్మ ఆపేసింది. అంటే ఒకటి ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది కాబట్టి ఒక 30 ఏళ్ల గురించి ఈ లిమిటేషన్ మనం ఆపుకుందామా అని ఆమె చెప్పడం జరిగేది. మనం దాన్ని ఆపేసి అదే లెక్క ప్రకారం పోతూ వస్తున్నాం. ఇప్పుడు కొత్తగా వస్తూ ఉంటే కూడా మరి ఏంటి ఏమన్నా మార్పు వచ్చిందా అంటే ఏం సిచ్యువేషన్ లేదు. ఏ తీర్పు ప్రకారం పోవడం మాకు తెలియకుండా పోతా ఉంది. కాబట్టి నేనేంటంటే డీలిమిటేషన్ ఏంటి కొట్లాటంతా మేము చేస్తూ ఉన్నాం. మేము సీట్ల గురించి కాదు ఇప్పుడు కొట్లాట. ఇక్కడ మా వాయిస్ గురించి ఆర్ వి రిప్రజెంటెడ్. ఇంతవరకు ఏ స్టడీ కూడా పెద్ద పార్లమెంట్ ఉంటే మంచి గవర్నెన్స్ అవుతుందని, చిన్న పార్లమెంట్ ఉంటే మంచి గవర్నెన్స్ అవుతుందని స్టడీ ఏం కాలేదు. కానీ ప్రతి వాడు పార్లమెంట్కి పోవాలనుకుంటాడు. ప్రతి స్టేట్ కూడా తన పెద్ద రిప్రజెంటేషన్ రావాలనుకుంటుంది. పర్టికులర్లీ మన దేశం లోపల ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం, దానికి 80 సీట్లు ఉన్నాయి. మేము ఉన్నామనుకోండి 42 నిన్న ఉండే, ఇప్పుడు ఏంటి 17 అయిపోయినాం. బికాస్ వి గాట్ స్ప్లిట్. సో స్టేట్స్ కలిస్తే ఒక తీరు, స్టేట్ స్ప్లిట్ చేస్తే అవి మెథడ్స్ అయ్యి స్ప్లిట్ చేస్తే కూడా ఒక తీరు అవుతుంది. కాబట్టి ఆ ఇష్యూ కూడా ఒకటి చూడవలసి వస్తుంది. సౌత్కి ఇంకొకటి ఏంటంటే మేము మాట్లాడుకుంటే ఈ ఇష్యూ ఉత్తమ సీట్లు కావాలా, కాకుండా వాయిస్ దొరకాలంటాం. రెండోది మాకు ఫెడరలిజం గురించి మాట్లాడినాం. మనం ఈ దేశం వచ్చినప్పుడే 600 స్టేట్లు కలిసి ఇండియా అయింది. ఇది చాలా మర్చిపోతూ ఉంటారు ఎవరు, మా మోడీ గారు కానివ్వండి, అమిత్ షా కానివ్వండి. రాహుల్ ఒక వర్డ్ అంటా యూజ్ చేస్తూ ఉంటాడు, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని. ఆ కాలంలో ఎప్పుడైతే అందరు కలిసి వచ్చినామో మేము ఇండిపెండెంట్ సావరిన్ స్టేట్స్ కంట్రీస్ absolutely we had our own army, we had our own currency, we had our own foreign policy, we had our own sovereignty. అవన్నీ ఉన్నాయి కూడా. మాకు ఇండిపెండెంట్ వచ్చేందుకు థ్యాంక్స్ టు సర్దార్ పటేల్ అందరం కలిసి ఒక దేశం చేసుకున్నాం. ప్రతి ఒడు రాజు ఉండి వాడే రాజ్యం నడిపించినప్పుడు ఆయన కుటుంబం ఒక కాన్స్టిట్యూషనల్ బాండేజ్ పెట్టేసి కొన్ని లిమిటేషన్స్ పెట్టి మనం దానికి ఉన్నాం. యాజ్ లాంగ్ యాజ్ మా పబ్లిక్కి, అంటే ఆ రాష్ట్రంలో యొక్క పబ్లిక్కి ఏమి ఎఫెక్ట్ కాకపోతే, త్రివండ్రం అని కొచ్చిన్ ఉందనుకోండి, వాళ్ళ తీర్లే వేరు. బెంగాల్ ఉందనుకోండి, అక్కడ ఆజాలు, అక్కడ వాటిని చూసి ఈ తీరుగా మనం చేస్తాం. కానీ ఇప్పుడు ఏమైంది, అప్పుడు పార్లమెంట్లో ఫెడరలిజం చెప్పి ఇప్పుడు మోడీ కూడా కోఆపరేటివ్ ఫెడరలిజం అని మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు రెండే ఇష్యూస్ పెట్టుకున్నాము, స్టేట్స్ లిస్టు, సెంట్రల్ లిస్టు. అంటే స్టేట్ ఈ ఇష్యూలు ఎంతో ఉన్నాయో మీ స్టేట్ విషయాలు మీరే చూసుకోండి,
సెంటర్కి ఈ విషయాలు ఉంటాయి అని షెడ్యూల్ 7లో పెట్టుకొని తయారు చేసుకున్నాం. కానీ పోతూ పోతే ఏమవుతుంది, సెంటర్ లిస్టుని పెద్దగా చేసుకుంటా పోయినరు. లేదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ 67 లోపల ఒక కొత్త లిస్ట్ తెచ్చింది, దాని పేరు కన్కరెంట్. అంటే అక్కడ స్టేట్ కూడా మాట్లాడవచ్చు, సెంటర్ కూడా మాట్లాడవచ్చు. ఆ కన్కరెంట్ లిస్ట్ రావడంతోనే స్టేట్ల రైట్స్ అన్ని పోయినాయి. ఎడ్యుకేషన్ తీసుకుందాం మనం. ఇవాళ మన ఊరు లోపల ఇక్కడ ఆదిలాబాద్లో గోండ్స్ కానివ్వండి, భద్రాచలం లోపల కానివ్వండి, మన ట్రైబల్ బెల్ట్ కానివ్వండి, వాళ్ళకు కావాల్సిన చదువు, వాళ్ళ అవసరం ఉన్న చదువు, వాళ్ళు కోరుకుంటున్న చదువు మీరు చెప్తాం లేదు. సెంటర్ లోపల కూర్చొని సిబిఎస్ఈ పేరు మీద వాళ్ళు డిక్టేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న ఎన్ఈపి ప్రకారం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం, ఈవెన్ యూజీసీ కొత్త రూల్స్ ఇచ్చేసి వైస్ ఛాన్సలర్స్ ఎట్లా అపాయింట్ చేయాలో కూడా కొత్తగా ఇచ్చింది. ఈ తీరుగా రైట్స్ కూడా పోతున్నాయి. అది కూడా ఇది ఇష్యూనే. ఇవాళ మేము సీట్లు అడుగుతున్నామంటే ఏదో 6 ఎక్కువతో 7 కాదు, ఈ రేస్ చేయడానికే ఈ సీఎంలు అందరు కలిసిండ్రు. కాబట్టి ఇది ముఖ్యంగా షా అర్థం చేసుకుంటే బాగుంటుంది. నిన్న షా గారు మాట్లాడుతూ రాజ్యసభలో రిప్లై ఇస్తున్నప్పుడు ఈ డిబేట్కి చాలా, నేను ఈ ఏజ్ లోపల ఈ స్థాయి లోపల అనకూడదు, కానీ అంత దిగజారి నిన్న మాట్లాడిండు ఆయన. రాజ్యసభ లోపల అందరు కలిసి ఇది అపోజ్ చేస్తూ ఉంటే ఠీకే, వాళ్ళ అపోజిషన్, మన పార్లమెంట్ ఉందే ఒక్కొక్కరు తమ వ్యూ చెప్పడానికి, మీరు ఎవరేం చేసుకున్నా కానీ నేను ఇస్తాను అని ఏదో చాలా మంచి మాట్లాడలేదు. ఆ యాటిట్యూడ్తోని